యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి నామంలో అందరికీ షలోం. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరలా నేటి దినమున దేవుని యొక్క మహా గొప్ప కృపను బట్టి ఈ యొక్క నిర్గమకాండము 2వ అధ్యాయము 15వ వచనం నుంచి ధ్యానించుటకు దేవుడు కృప చూపి ఉన్నాడు. కాబట్టి మోషే పెద్దవాడైనప్పుడు ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూచి అతని జనులలో ఒక హెబ్రీయుని ఐగుప్తుడు కొట్టుచుండగా వెళ్ళి ఆ యొక్క ఐగుప్తుని చంపి వాని పాతిపెట్టాడు. కాబట్టి మరలా ఇద్దరు హెబ్రీయులు పొట్లాడుచుండగా వెళ్ళి వారి వివాదమును తీర్చుటకు వెళ్ళినప్పుడు ఆ యొక్క హెబ్రీయులను, నీవు మమ్మల్ని ఆ యొక్క ఐగుప్తుని చంపినట్లు మమ్మల్ని కూడా చంపాలని అనుకుంటున్నావా అన్నప్పుడు మోషే, అలా కాదు, మీరు నా సహోదరులు అని మోషే చెప్పినప్పుడు ఈ విషయము ఫరో యొక్క దృష్టికి వెళ్ళింది. ఆ యొక్క ఫరో ఆ యొక్క మోషేని చంపచూచాడు. ఫరో ఆ సంగతిని విని మోషేను చంపచూచాను. కానీ మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. మోషే ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఫరో ఆ సంగతిని విని మోషేను చంపచూచాను. కాబట్టి మోషే ఫరో ఎదుట నుండి పారిపోయి మిద్యాను దేశములో నిలిచిపోయి ఒక బావి యొద్ద కూర్చున్నాడు. ఎందుకో ఫరో మోషేను చంపచూచాడంటే ఐగుప్తుని చంపాడు కాబట్టి ఫరో మోషేను చంపచూచాడు. కానీ మోషేకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ ఏమి అంటే మిద్యాను దేశమునకు వెళ్ళిపోమని దేవుని యొక్క ఆజ్ఞ. మోషే ఫరోకు భయపడి మిద్యాను దేశమునకు వెళ్ళలేదు. లేఖనము స్పష్టముగా తెలియచెప్తూ వస్తుంది. ఏమని తెలియచెప్తుంది లేఖనము? ఫరో ఆ సంగతి విని మోషేను చంపచూచాను. కానీ మోషే ఫరో ఎదురు నుండి పారిపోయి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 27వ వచనంలో విశ్వాసమును బట్టి దేవుని యొక్క ఆజ్ఞను బట్టి విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వానిని చూచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపెట్టిపోయాడు. రాజు యొక్క ఆగ్రహమునకు భయపడలేదు మోషే. దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం ఆ యొక్క మిద్యాను యాజకుడైనటువంటి ఇత్రో, తన మామ అయినటువంటి ఇత్రో రగుయేలు యుద్ధకి ఆ యొక్క మిద్యాను దేశమునకు వెళ్ళాడు. ఇది దేవుని యొక్క ఆజ్ఞ. ఎందుకు మిద్యానుకే వెళ్ళాడు? ఇంకొక చోటుకి వెళ్ళొచ్చు కదా. ఆదికాండం 24వ అధ్యాయం 11వ వచనంలో అబ్రహాము దగ్గర నమ్మకమైనటువంటి ఒక దాసుడు సాయంకాలం ముందు స్త్రీలు నీళ్లు చేదుకొని వచ్చుట వేళకు ఆ ఊరి బయటనున్న నీళ్ళబావి వద్ద తన వంటలకు మోకరింపచేసి ఇట్లను, నా యజమానుడగు అబ్రహాము దేవుడైన యెహోవా నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలం చేసి నా యజమానుడగు అబ్రహాం మీద అనుగ్రహము చూపును అని తన దాసుడు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి నేను ఈ నీళ్ళే ఊట ఎదుట నిల్చుచున్నాను, ఈ ఊరి వారి పిల్లలు నీళ్ళు చేదుకుంటూ వచ్చుచున్నారు అని ఆ యొక్క రిబ్కా వచ్చి ఆ ఒంటెలకు అబ్రహాము యొక్క దాసుడు వెళ్ళినటువంటి ఆ యొక్క బావి యొద్ద రిబ్కా వచ్చి ఆ ఒంటెలకు నీళ్లు ఇచ్చి అతనికి ఆ యొక్క వారి గృహమునకు రిబ్కా తీసుకొని వెళ్ళినప్పుడు ఇస్సాకుకు రిబ్కాను జతపరిచినటువంటి దేవుడు ఆ బావి యొద్దకు మోషేను దేవుడు నడిపించాడు. అందుకే మిద్యాను ఎవరు? అబ్రహాము యొక్క సంతానం. ఆదికాండం 25వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొని ఆమె ఆ వివాహము చేసుకున్న ఆమె పేరు కెతురా అన్యురాలు, ఐగుప్తీయురాలు కెతురా. కాబట్టి ఆ కెతురాకు పుట్టినటువంటి ఒక సంతానము ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవాహు అను వారిని కనెను. కాబట్టి యొక్క అబ్రహాం యొక్క సంతానమైనటువంటి మిద్యాను ఇతడు దేవుని యందు భయభక్తులు కలగవాడు అని లేఖనం సెలవిస్తుంది. ఆ మిద్యాను దేశము అతని పేరు పైన ఉన్నది. కాబట్టి మిద్యాను దేశంలో ఉన్నటువంటి మిద్యాను అనబడినటువంటి ఇత్రో తన కుమార్తె అయినటువంటి సిప్పోరా ఆ యొక్క బావి యొద్దకు వచ్చినప్పుడు మోషే ఆ యొక్క బావి యొద్ద కూర్చొని ఉండెను. ఎందుకు ఆ మోషే బావి యొద్ద కూర్చొని ఉన్నాడు?
అబ్రహాము దాసుడు ఇస్సాకుకు ఆ యొక్క వివాహం విషయమై అతడు దేవుని ప్రార్థించిన చోటు ఆ యొక్క బావి. కాబట్టి ఆ ఇస్సాకుకు రిబ్కాను జతపరిచినటువంటి దేవుడు మోషేను మిద్యానుకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాడు. అందుకే ఫరో యొక్క ఆజ్ఞను, ఫరోకు భయపడి మిద్యాను దేశమునకు మోషే వెళ్ళలేదు. దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున మోషే మిద్యాను దేశమునకు వెళ్ళాడు. మిద్యాను దేశమునకు వెళ్ళి అక్కడ ఒక బావి యొద్ద కూర్చొని ఉన్నాడు. ఏది ఆ బావి? ఆ బావి ఏది అంటే అబ్రహాం యొక్క దాసుడు ఆ యొక్క ఒంటలను తీసుకొని రిబ్కాను కనుగొన్నటువంటి ఆ యొక్క బావి. కాబట్టి దేవుడు ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క దాసుడు, నా యజమానుడైన అబ్రహాం యొక్క కుమారునికి నీవు ఆ యొక్క వధువును చూడమని ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క బావి వద్దకు వెళ్ళి కూర్చొని ఉండెను అని లేఖనము సెలవిచ్చుచున్నది. మిద్యాను మోషే ఫరో యొద్ద నుండి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి యొక్క బావి యొద్ద కూర్చుండెను. నిర్గమకాండము 2వ అధ్యాయం 15వ వచనము. ఆ బావి యొద్ద ఎందుకు కూర్చొని? దేవుని యొక్క ఆజ్ఞ. కాబట్టి ఆ మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా మంద కాపరులు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. వారు తమ తండ్రి అయిన రగుయేలుకు నొద్దకు వచ్చినప్పుడు అతడు, నేడు మీ ఇంత త్వరగా ఎట్లు వచ్చినందుకు వారు ఐగుప్తుడు ఆ యొక్క ఫరో యొక్క కుమార్తె దగ్గర పెరిగినటువంటి మోషే ఐగుప్తుడుగానే ఉన్నాడు. కాబట్టి అల్పకాల పాప భోగములను అతడు విడిచిపెట్టి ఆ మోషే తన ఆ సొంత జనుల యొక్క శ్రమను, దేవుని ప్రజలతో శ్రమను అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రతిఫలముగా కలగపోవు బహుమానమందు దృష్టి ఉంచాను. తన జనుల యొద్దకు వెళ్ళి వారి భారములను చూచినటువంటి మోషే ఫరో యొక్క సన్నిధిలో నుంచి వెళ్ళిపోయి ఫరో యొక్క రాజాజ్ఞకు భయపడలేదు. దేవునికి మాటకు లోబడి మోషే ఆ యొక్క మిద్యానుకు వెళ్ళాడు. మిద్యాను దేశంలో ఆ యొక్క బావి యొద్ద అబ్రహాం యొక్క దాసుడు ఏ బావి యొద్ద నీళ్లు చేది రిబ్కా ఇచ్చిందో ఆ బావి యొద్ద అబ్రహాం యొక్క దాసుడు ప్రార్థన చేసినటువంటి ఆ బావి యొద్దకు వెళ్ళి మోషే కూర్చొని ఉన్నప్పుడు అక్కడికి సిప్పోరా వచ్చింది. కాబట్టి సిప్పోరా వచ్చినప్పుడు మోషే ఆ మందలకు నీళ్లు పెట్టాడు. సిప్పోరా తమ గృహమునకు మోషేను తీసుకొని వెళ్ళి ఆ యొక్క మోషే ఆ మనుష్యతో నివసించుటకు సమ్మతించను. అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చాను. 22వ వచనము. తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకి ఇచ్చాను. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశిని ఉంటుననుకొని వానికి గోర్షేము అను పేరు పెట్టెను. గోర్షేము అనగా పరదేశి అనేటువంటి ఒక అర్థము. ఇత్రో అనగా శ్రేష్టమైనటువంటి వాడు అనే ఒక అర్థమును ఇస్తుంది. కాబట్టి రగుయేలు అన్న పదమునకు అర్థము లేఖనము దేవుని స్నేహితుడు. రగుయేలు అనగా దేవుని స్నేహితుడు. ఇత్రో అనగా శ్రేష్టమని అర్థము ఇచ్చేటువంటి ఒక పదము. కాబట్టి ఇతడు దేవుని అబ్రహాం యొక్క సంతానం, దేవుని యొక్క స్నేహితుడు. ఆ యొక్క రగుయేలు అన్న పదం రగుయేలు అన్న పేరు. కాబట్టి ఇత్రో అనగా శ్రేష్టము అని అర్థమునిస్తుంది. కాబట్టి ఆ బావి వద్ద కూర్చొని ఉన్నప్పుడు శ్రేష్టమైనటువంటి ఆ యొక్క ఇత్రో యొక్క కుమార్తెలలో ఆ యొక్క ఇత్రో కుమార్తె అయినటువంటి సిప్పోరాను దేవుడు మోషేకు ఏర్పాటు చేసి వారికి ఒక సంతానమును ఇచ్చాడు. అతని సంతానం పేరు గోర్షేము అనగా పరదేశి. ఆమె కుమారుని కని అతనికి గోర్షేము అన్న పేరు పెట్టాను. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, నిర్గమకాండం 2వ అధ్యాయం 22వ వచనం వరకు మనము ధ్యానించి ఉన్నాం. కాబట్టి అనేక దినములు జరిగిన తర్వాత ఐగుప్తు రాజు చనిపోయినప్పుడు మరలా ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడిచారు. కాబట్టి మరలా మోషే తన జనమును జ్ఞాపకం చేసుకొని మరలా వారి యొద్దకు వెళ్ళాడు. కాబట్టి రేపటి దినమున మనం ధ్యానిస్తాం. కాబట్టి దేవుడు ఇచ్చినటువంటి ఒక సమయం బట్టి దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కాబట్టి మోషే గురించి ధ్యానించుటకు ఏ బావి యొద్ద అయితే అబ్రహాం యొక్క దాసుడు ఆ యొక్క వంటలకు నీళ్లు చేది పోసిందో ఆ యొక్క అబ్రహాము
కోడలు రిబ్కా అదే బావి వద్దకు మోషే వెళ్ళి కూర్చున్నాడు. మరలా సిప్పోరాను వివాహం చేసుకుని అన్ని దేశంలో దేవుడు ఒక కుమారుని అనుగ్రహించాడని గోషేమ్ అన్న పేరు పెట్టాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారు దేవుని యొక్క ఆశ్చర్యమైనటువంటి కార్యములు ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తెలియచెప్తూ వస్తున్నాడు. కాబట్టి వాక్యం విన్నటువంటి మీ అందరి హృదయంలో వాక్యం ఫలింపచేసి దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ఆశీర్వించి దీవించులాగున దేవుని మహిమగల పాదములకు కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ అందరికీ షలోం. అందరూ ప్రతి ఒక్కరు కూడా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆత్మీయ సత్యాలు దేవుడు బోధించు జీవవాక్యమును మీరు విని ఆశీర్వదింపబడలాగున ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొనగలరని మీ అందరికీ షలోం చెప్తూ ముగిస్తున్నాను. ప్రియమైనటువంటి వారులారా అందరికీ షలోం.